నేరస్తుల్లో మానసిక పరివర్తనకు ఉయ్యూరు ఎస్ఐ సత్య సుధాకర్ తన వంతు చేయూతనందిస్తున్నారు. దొంగలకు కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా వారిని సన్మార్గంలో నడిపించడమే కాక వారితో న్యూడిల్స్ బండి పెట్టి ఉపాధి మార్గం కూడా చూపారు ఎస్ఐ సత్య సుధాకర్. ఉయ్యూరులో చర్చనీయ అంశంగా మారిన ఈ అంశంపై ఎస్ఐని పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. ఒట్టి మాటలు కట్టిపెట్టు గట్టిమేలు తలపెట్టవోయ్ అన్న గురజాడ మాటలను అక్షరాల ఆచరణలో పెట్టారు ఉయ్యూరు టౌన్ ఎస్ఐ సత్య సుధాకర్. మార్పు చెందిన దొంగలకు మంచి మార్గంలో జీవనం సాగించేందుకు చేయూతనందించారు. ఉయ్యూరుకు చెందిన జె నరసింహం, యూకమూరికి చెందిన పి శ్రీను గతంలో దొంగతనాలు చేసి జీవనం చేస్తూ ఉండేవారు. అయితే ఎస్ఐ సత్య సుధాకర్ ఉయ్యూరు వచ్చినప్పటి నుండి దొంగలు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రవర్తనలో మార్పు గమనించి వారు కష్టపడి జీవించే విధంగా చేయూతనివ్వాలని సంకల్పించారు. దీనిలో భాగంగానే నరసింహం శ్రీనుల చేత చేంజ్ ఫర్ సొసైటీ అనే నినాదంతో నూడిల్స్ బండి పెట్టించి ఆయన చేతుల మీదుగా వ్యాపారాన్ని ప్రారంభించారు. అలాగే దానిపై ఉయ్యూరు ప్రజలు మరియు ఉయ్యూరు పోలీసుల సహకారంతో అని వ్రాయించారు. ఈ సంఘటన ఉయ్యూరు పట్టణంలో చర్చనీయంగా మారింది. ఎస్ఐ సత్య సుధాకర్ చేసిన పనిని ప్రజలు అభినందిస్తున్నారు. చెడు ప్రవర్తన కలిగి ఉన్న వారిపై చిన్న చూపు చూడటం కన్నా వారిలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేయటం అభినందనీయమని అంటున్నారు. పడకుండా అవారాగా తిరిగి దొంగతనాలు చేస్తే ఆ జీవితం వేరు, పని చేసుకునే లైఫ్ వేరు. నేను ఒకప్పుడు చేశాను. ఎస్ఐ గారి దయ వల్ల మానేసి శుభ్రంగా పని చేసుకుంటానికి అంగీకరిస్తే ఎస్ఐ గారు నాతో నూడిల్స్ బండి పెట్టించారు. సంవత్సరం వరకు నేను ఎలాంటి తప్పుడు పని చేయలేదు. అందుకే ఎస్ఐ గారు నాతో నూడిల్స్ బండి పెట్టించారు. ఈ లైఫే బాగుంది, కష్టపడి పని చేసుకుంటాను. ఈ సందర్భంగా ఎస్ఐ సత్య సుధాకర్ మాట్లాడుతూ పుట్టుకతో ఎవరూ చెడ్డ మార్గంలోకి వెళ్లరని, పరిస్థితుల ప్రభావం వల్ల మారుతూ ఉంటారని, అటువంటి వారికి కష్టపడి గౌరవంగా జీవించే విధంగా ప్రోత్సాహం అందించాలని కోరారు. అలాగే మన గ్రామం నుండి ఎలాంటి అసాంఘిక శక్తులు తయారు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఉయ్యూరులోని ప్రజలు స్వచ్ఛంద సంస్థలు మంచి పనుల కోసం సహాయం అడిగిన వెంటనే స్పందించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. కూడా ఈ పుట్టడంతోనే దొంగలుగా కారని ఒక ఉద్దేశంతో వీళ్ళకి సరైన పని లేక లేదా పని చేసిన చోట జీతాలు ఇవ్వగా, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా అనుకూలించగా డబ్బులు అవసరం అయ్యింది క్రైమ్కి అలవాటు పడ్డవాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ ఫ్యామిలీని పిలిచాం, కౌన్సిలింగ్ చేసి ఉయ్యూరులో ఉన్న ప్రజలకు చెప్పింది ఏంటంటే, చాలామందిని కలిసాను నేను. ఆర్థికంగా సపోర్ట్ లేక వాళ్ళకి ఎలాంటి పని లేకపోవడం వల్ల క్రైమ్కి అట్రాక్ట్ అవుతున్నారు వీళ్ళందరూ కూడా. 2-3 స్పాన్సర్స్ ముందుకు రావడం జరిగింది. వాళ్ళ స్పాన్సర్షిప్ మరియు మా ఉయ్యూరు పోలీసు స్పాన్సర్షిప్తో ఈ నూడిల్స్ బండిని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి మంచి లాభాలు రావాలని, క్రైమ్ వైపు పోకుండా వీళ్ళ కుటుంబాలతో సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఉయ్యూరు టౌన్ పోలీస్ తరఫున, అలాగే ఉయ్యూరు పబ్లిక్ ప్రజల తరఫున కూడా దేవుని ప్రార్థిస్తున్నాను.